మేడం లాప్రోస్కోపీ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే ఫెయిల్ అవుద్దంట కదా అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆర్ ట్యూబెక్టమీ ఆపరేషన్ గురించి తెలుసుకుందాము. ఇందులో ఏంటంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ని బ్లాక్ చేస్తాం కట్ చేయడం ద్వారానో రింగ్స్ అప్లై చేయడం ద్వారానో, సో దట్ రోడ్ క్లోజ్ చేస్తున్నాం. ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వలేవు కాబట్టి నో ఫర్టిలైజేషన్, నో ప్రెగ్నెన్సీ, పర్మనెంట్ ప్రొసీజర్. మనకి ఇమీడియట్లీ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ 2 చిల్డ్రన్ ఫ్యామిలీ కంప్లీట్ అయింది అనుకుంటే చేయించుకోవచ్చు ఇది వితిన్ 48 hours. దీన్ని ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ స్టెరిలైజేషన్ అంటాము. బెల్లీ బటన్ కింద చిన్న నిక్తో మినీ లాప్రోటమీ ద్వారా ఇది చేస్తాం అన్నమాట. యూజువల్గా ఇమీడియట్ పోస్ట్ పార్టమ్ మేము ఓపెన్ టెక్నిక్ ప్రిఫర్ చేస్తాము. మీకు ఒకవేళ సిజేరియన్ అయ్యింది, సెకండ్ బేబీ బాగుంది అనుకుంటే ఆ సిజేరియన్తో పాటు మీరు ట్యూబెక్టమీ చేయించేసుకోవచ్చు. కాన్కరెంట్ స్టెరిలైజేషన్ అంటాము. వేరే ఆపరేషన్ అవసరం ఉండదు మీకు. మీరు 6 weeks తర్వాత కూడా చేయించుకోవచ్చు. దీన్ని ఇంటర్వెల్ స్టెరిలైజేషన్ అంటాము. ఇది ల్యాబ్ ప్రిఫర్ చేయడం బెటర్ మీరు, ఎందుకంటే మీకు తక్కువ పెయిన్ ఉంటుంది, కాస్మెటికలీ బెటర్, మీకు కొంచెం వెంటనే మీ పనులు అవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. మినిమల్ టిష్యూ ఇంజురీ కదా, సో మీకు ఇది లాప్రోస్కోపీ ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఫెయిల్యూర్ రేట్కి వస్తే ఓవర్ 99% ఎఫెక్టివ్. కొంచెం లాప్రోస్కోపీలో క్లిప్స్కి కొంచెం ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, కాటరీ యూజ్ చేస్తే ఇంచుమించు సేమ్. సో మీరు అపోహలు ఏం పెట్టుకోక్కర్లేదు, 2 ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ల్యాప్ మోర్ బెటర్.